రైట్ నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి కొడుకు వ్యవహారం ఇప్పుడు చినికి గాలివానగా మారుతోంది. ఆయనే నా తండ్రి అంటున్నాడు శివచరణ్ రెడ్డి. ఆయన నా కొడుకు కాదు అంటున్నారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. ప్రస్తుతం ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కొడుకు వివాదం మరింత ముదురుతున్నట్టుగా కనిపిస్తోంది. ఎమ్మెల్యే మేకపాటి తన తండ్రి అంటూ తాజాగా లేఖ విడుదల చేశారు శివచరణ్ రెడ్డి. అయితే శివచరణ్ తన కొడుకు కాదు అని కరాఖండిగా చెప్తున్నారు ఎమ్మెల్యే. కేవలం డబ్బుల కోసమే తనను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనేది ఆయన ఆరోపణ. శివచరణ్ తో తనకి ఎలాంటి సంబంధం లేదు అని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ అంటున్నారు. ముందు శివచరణ్ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నా తండ్రి అంటూ ఒక లేఖను మాత్రమే విడుదల చేశారు. ఆ లేఖ సోషల్ మీడియాలో ఫస్ట్ వైరల్గా మారింది. ఆ తర్వాత ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో తన తండ్రితో ఉన్నటువంటి అనుబంధం, తన తండ్రిని ఏ విధంగా మిస్ అయ్యాను, సో ఈ విధమైనటువంటి విషయాలన్నీ కూడా ఆ వీడియో ద్వారా తెలియజేస్తూ తాను ఐడెంటిటీని మాత్రమే కోరుకుంటున్నాను, ఆస్తిలో వాటా కానీ వేరే ఏది కూడా నేను కోరుకోవడం లేదనేటువంటి విషయాన్ని వెల్లడించిన తర్వాత మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఒక వీడియోని విడుదల చేశారు. అసలు ఈ శివచరణ్ రెడ్డి కానీ ఆ లక్ష్మీదేవి కానీ వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. సో ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కంప సముద్రం అనేటువంటి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామానికి సంబంధించినటువంటి మాలకొండారెడ్డి ఈ లక్ష్మీదేవికి భర్త. సో లక్ష్మీదేవికి మాలకొండారెడ్డి భర్త అయినప్పుడు నేను తండ్రిని ఎలా అవుతాను? మురళి, ఒక్క విషయం చెప్పండి. శివచరణ్ రెడ్డి ఏవైతే కొన్ని ఫోటోగ్రాఫ్స్ కొన్ని చూపించారో అందులో ఆ పిల్లాడితో పాటు మహిళతో పాటు ఉన్న వ్యక్తి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డా కాదా? ఆ క్లారిటీ ఉందా ఫోటోస్ చూసిన వాళ్ళు ఎవరికైనా? ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్కరికి కూడా అందులో ఉన్నది మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, అందులో ఎలాంటి సందేహం లేదు. సో ఆ ఫోటోలో ఉన్నది నేను కాదని చంద్రశేఖర్ రెడ్డి ఎక్కడా కూడా ఖండించినటువంటి పరిస్థితి లేదు. అయితే వారితో నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను తండ్రిని కాదన్న విషయాన్ని చెప్తున్నారు తప్ప ఆ ఫోటో ఎక్కడిది, ఆ ఫోటోలో ఉన్నది ఎవరు? మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆ ఫోటోలో ఉన్నదైతే ఆ చిన్న బాబు ఎవరు? ఆ బాబు ఈ శివచరణ్ ఒకడేనా కాదా? సో ఎక్కడా కూడా ఎవరు కూడా ఖండించినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు లేదు. సో దీని తర్వాత ఒక్కొక్క ఆధారాలను శివచరణ్ రెడ్డి బయట పెడుతూ వస్తున్నారు. సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, స్కూల్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు, అలాగే తన తల్లి లక్ష్మీదేవికి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రాసినట్టుగా చూపుతున్నటువంటి ఒక లేఖను కూడా విడుదల చేశారు. అప్పట్లో భోపాల్లో కాంట్రాక్ట్ వర్క్లో ఉన్నటువంటి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఉన్నటువంటి సారాంశం కూడా మనం అక్కడ చూడొచ్చు. సో నేను బిజీగా ఉన్నటువంటి కారణంగా రాలేకపోతున్నాను, ఖర్చుల కోసం అక్కడ ఉన్నటువంటి తారు డబ్బాలను విక్రయించి ఆ డబ్బులు ఖర్చులకు వాడుకొని నేను త్వరలోనే వస్తానని చెప్పినట్టుగా కూడా ఒక లేఖ ఉంది. సో ఇవన్నీ కూడా ఒక్కొక్క ఆధారాన్ని బయట పెడుతున్నాడు శివచరణ్ రెడ్డి. ముమ్మాటికి కూడా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన తండ్రి త్వరలోనే అన్ని ఆధారాలతో నిరూపిస్తాను, అలాగే DNA పరీక్షకు కూడా తాను సిద్ధమని చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ వీడియో పైన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఏం చెబుతారో కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. రైట్ మురళి, సో అది ఒకప్పటి ఎన్డీ తివారీ వ్యవహారం గుర్తొస్తోంది ఇప్పుడు ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కొడుకు వ్యవహారం చూస్తుంటే. అయితే నాకు ఆస్తిలో వాటాలు కానీ మరే విధమైన ఆశ లేదు, కేవలం నా తండ్రి చంద్రశేఖర్ రెడ్డి అని నేను చెప్పుకోవాలి, నాకు ఒక ఐడెంటిటీ కావాలి అంటున్నారు శివచరణ్. సో ఆయన నా తండ్రి అనడానికి నా దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయంటూ కొన్ని సాక్ష్యాలని ఆయన సోషల్ మీడియాలో కూడా విడుదల చేశారు. ఇప్పుడే మా నాన్నగారు ఒక వీడియో రిలీజ్ చేసినారు. ఫస్ట్లీ హీ స్పోక్ అబౌట్ తను నా కొడుకు కాదు అన్నారు. మళ్ళీ అమ్మగారికి ఆల్రెడీ పెళ్ళయింది విత్ కొండారెడ్డి అనేసి. సో ఫ్యాక్ట్ ఏంది నేను చెప్తానండి. అమ్మకి చైల్డ్ మ్యారేజ్ జరిగిందండి అట్ ద ఏజ్ ఆఫ్ 16లో. వాళ్ళకి ఇష్టం లేదు, సొంత మేనమామ చేసుకున్నారు. వాళ్ళకి ఇష్టం లేదు, వీళ్ళకి ఇష్టం లేదు. సో సపరేట్ అయిపోయి 12 ఇయర్స్ సపరేట్గానే ఉన్నారు. అమ్మగారు నెల్లూరులో వాళ్ళ చిన్నమ్మ కాడ ఉన్నారు, ఈయన బెల్గాంలో ఉన్నారు. దాని తర్వాత మా నాన్న అప్రోచ్ అయినాడు. మా నాన్న మా అమ్మగారికి ఇష్టపడి 2 ఇయర్స్ వెనకబడి ఇంట్లో ఒప్పుకోకపోతే లాస్ట్ మా మేనమామల ద్వారా ఒప్పించి వాళ్ళిద్దరు రిలేషన్షిప్లోకి వెళ్ళారు. వాళ్ళ రిలేషన్షిప్ వెళ్ళిన 5 ఇయర్స్కి నేను పుట్టాను అనమాట. అండ్ డబ్బు కోసం అంటున్నావు కదా నువ్వు. నేను డబ్బు కోసం అయితే అడిగేవాడిని కదా నేను డబ్బే వద్దంటున్నాను. నాకు కావాల్సింది నా ఐడెంటిటీ అని చెప్తున్నాను కదా క్లియర్గా. మళ్ళీ డబ్బు నుంచి వస్తున్నాను. నేను అబద్ధం చెప్తుంటే ఇన్ని ఇయర్స్గా నా సర్టిఫికేట్స్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రతిసారి అబద్ధం చెప్పుకుంటూ వస్తానా? ఎట్లా వస్తానన్నా? అట్లా ఊరికి వెళ్ళి కనుక్కోండి అన్నారు కదా. ఆ ఊరికి వెళ్ళి నేను మీడియా వాళ్ళు అడుగుతున్నాను, వెళ్ళి కనుక్కోండి. ఇప్పుడు నేను ఏం చెప్పానో అదే చెప్తారు జనాలు. బికాస్ నేను ఏం చెప్పింది అదంతా ట్రూత్ ఫ్యాక్ట్. దట్ ఈస్ వాట్ దే విల్ టెల్. నిజం కాబట్టేసి ఇదంతా కాదండి. నేను DNA టెస్ట్కి రెడీగా ఉన్నాను. నాన్న నువ్వు రెడీగా ఉన్నావా? రా, ఐ విల్ ప్రూవ్ దట్ ఐమ్ యువర్ సన్. అంతే నాకు కావాల్సింది, ఇంకేం లేదు. నేను నీ ఆస్తి అడగట్లేదు, నీ రాజకీయ వారసత్వం అడగట్లేదు. ఐ జస్ట్ వాంట్ దిస్. ఐ హోప్ యూ